ఆనంద తన గదిలో నిద్రపోతూ ఉంటే ఇక కాంచన, అనన్య డబ్బుల సూట్ కేస్‌ని తీసుకొచ్చి ఆనంద కబోర్డ్‌లో పెట్టి వెళ్ళిపోతారు. ఇక బయటకొచ్చిన తర్వాత కాంచన బాధపడుతూ ఉంటే, "అమ్మా! నువ్వు ఆ డబ్బుల గురించి ఆలోచించకు. రేపు మనం సాధించబోయే విజయం గురించి మాత్రమే ఆలోచించు. రేపు చూస్తూ ఉండు ఈ ఇంట్లో ఎంత పెద్ద రచ్చ జరుగుతుందో" అని అనన్య అంటుంది. దర్శన్, శరణ్య గదిలో నిద్రపోతూ ఉండగా దర్శన్ మధ్యలో శరణ్యపై కాళ్ళు చేతులు వేస్తాడు. దాంతో శరణ్యకి మెలకువ వచ్చి చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా కాసేపటి తర్వాత దర్శన్ శరణ్యని మరింత దగ్గరికి లాక్కుంటాడు. ఇక అప్పుడు శరణ్య దర్శన్ వైపు చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ, "ఏమండి, ఎంతో కాలంగా మీకు ఇలా దగ్గరవ్వాలని నేను ఎదురు చూస్తున్నానండి. ఈ క్షణం ఇలాగే ఆగిపోవాలని, మీ ప్రేమలో నేను మమేకమైపోవాలని, ఆ వరాన్ని ఎప్పుడండి మీరు నాకు ప్రసాదిస్తారు" అని శరణ్య అంటుండగా అప్పుడే ఒక దోమ వచ్చి దర్శన్ చెంపపై వాలుతుంది. ఇక శరణ్య దోమని వదిలించడానికి ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ ఉంటే అది ఇంతకీ వెళ్ళకపోయేసరికి ఇక తన చేయితో దాన్ని వదిలిస్తుంది. అలా శరణ్య చెయ్యి దర్శన్ చెంపపై తగలగానే ఇక దర్శన్ స్పృహలోకి వస్తాడు. ఇక దర్శన్ ఒక్కసారిగా లేచి కూర్చొని, "ఏయ్, నువ్వేంటి ఇంత దగ్గరగా పడుకున్నావు" అని దర్శన్ అంటుంటే, "నేనేమీ మీ దగ్గరికి రాలేదు. మీరే చెయ్యి వేసి నన్ను మీ వైపుకు తిప్పుకున్నారు" అని శరణ్య అంటే, "అయినా నా బెడ్‌షీట్‌లోకి నువ్వు రావటం ఏంటి" అని దర్శన్ అంటే, "నేనేమీ మీ బెడ్‌షీట్‌లోకి రాలేదు. మీరే నా బెడ్‌షీట్‌లోకి వచ్చారు. అసలు మీరు బెడ్‌షీటే తెచ్చుకోలేదు" అని శరణ్య అంటే, అప్పుడు దర్శన్ సారీ అని చెప్పి మళ్ళీ కాసేపు ఆలోచించి, "అంటే నేనే నీ మీద చేతులు వేసి నా వైపుకు తిప్పుకున్నానా" అని దర్శన్ అంటే, "అంటే కలలో ఎవరి మీదైనా చేతులు వేశారా" అని శరణ్య అంటుంటే, "ఛ ఛ ఛ అదేం లేదు. నా మీద నేనే వేసుకున్నాను. అయినా నా చేతులు కాళ్ళు నీ మీద ఉంటే చెప్పాలి కదా" అని దర్శన్ అంటే, "చెప్తే వినిపించుకునే పరిస్థితిలో ఉన్నారా మీరు? ఏదో చిరుమందహాసంతో డ్రీమ్స్‌లో తేలిపోతూ ఉన్నారు" అని శరణ్య అంటే, "నా డ్రీమ్‌లో నేను తేలిపోతున్నది ఎవరితోనో కాదు, నీతోనే. కానీ అది చెప్పే పరిస్థితిలో ఇప్పుడు లేను" అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అయినా ఎంత డ్రీమ్‌లో ఉన్నా కూడా చేతులు కాళ్ళు వేస్తే కనీసం స్పృహలోకైనా రావాలి కదా అని శరణ్య అంటే, "నువ్వు ఆల్రెడీ కొట్టి లేపావు కదా నన్ను" అని దర్శన్ అంటే, "నేనేమీ కొట్టలేదు నిన్ను. నీ పైన దోమ వాలితే తరిమేశాను. దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు" అని శరణ్య అంటుంది. అప్పుడు దర్శన్, "ఏయ్, ఒకవేళ దోమ వాలకపోతే నువ్వు నన్నేం చేసేదానివి" అని దర్శన్ అంటే, "మీరనుకున్నదేమీ జరగదులేండి" అని శరణ్య దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. ఇక ఉదయాన్నే దామిని కబోర్డ్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో డబ్బుల బ్రీఫ్ కేస్ ఉండదు. దాంతో టెన్షన్ పడుతూ మొత్తం వెతుకుతూ, "ఓ మై గాడ్, డబ్బులు ఏమైపోయాయి" అని అనుకుంటూ "అమ్మా అమ్మా" అని కిందకి హాల్లోకి వస్తుంది. దామిని అలా అరుస్తూ ఉంటే అందరూ హాల్లోకి వస్తారు. ఇక లీలావతి "ఏమైందమ్మా" అని అడిగేసరికి, "డబ్బులు కనిపించట్లేదమ్మా" అని దామిని చెప్పేసరికి ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు లీలావతి, "ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? డబ్బు కనిపించకపోవటం ఏంటి" అని అంటే, అప్పుడు అనన్య, "నిన్న నువ్వే కదా తీసుకెళ్లి కబోర్డ్‌లో పెట్టావు" అని అంటుంది. "అవును వదినా, ఆ డబ్బులే ఇప్పుడు కనిపించటం లేదు. వేసిన తాళం వేసినట్టే ఉంది. కీస్ కూడా నా దగ్గరే ఉన్నాయి" అని దామిని అంటే, "అసలు తాళం సరిగ్గా వేశావా దామిని" అని ఆనంద అంటుంది. "అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ డబ్బే కనిపించటం లేదు" అని దామిని అంటే, "అన్నీ కరెక్ట్‌గా ఉంటే మరి డబ్బులెందుకు పోతాయి" అని ఆనంద చెప్తూ ఉంటే, అప్పుడే అనన్య, "ఎందుకు పోతాయి? ఎవరైనా కొట్టేస్తే పోతాయి" అని అనేసరికి అప్పుడు లీలావతి, "దొంగతనమా? మనింట్లోకి ఎవరొచ్చుంటారు బయట నుంచి" అని అంటుంటే, అప్పుడే కాంచన, "ఏంది వదిన గారు అమాయకంగా అట్లా మాట్లాడుతున్నారు? ఎవరైనా బయట నుంచి వచ్చి చేస్తేనే అది దొంగతనం అవుతుందా? ఇంట్లో మనుషులు చేస్తే దొంగతనం కాదా" అని కాంచన అనేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు రోహిత్, "ఇంట్లో మనుషులా? అసలు ఎవరి గురించి మీరు మాట్లాడేది" అని అడిగేసరికి అప్పుడు అనన్య, "ఎవరంటే ఏమని చెప్పాలి" ఆనంద భైరవిని చూస్తూ, "పలానా వాళ్ళ పేరని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఏంటి? ఎవరికైతే ఈ డబ్బు విషయంలో దామిని మీద కోపం ఉందో వాళ్ళే చేసుంటారు" అని అనన్య ఆనంద భైరవిని చూసి చెప్తూ ఉంటే, అప్పుడే దర్శన్‌కి కోపం వచ్చి, "వాళ్ళదే అని మీరెవరి వైపు చూసి అంటున్నారు" అని దర్శన్ అనేసరికి అప్పుడే దామిని, "మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు" అని అనగానే అప్పుడే ఆనంద భైరవి, "తెలియకుండా అలా అనడం దేనికి? ఈ ఇంట్లో వాళ్ళ గదులందరినీ చెక్ చేస్తే సరిపోతుంది"
అని ఆనంద అనగానే ఇక అప్పుడే అనన్య అవును దామిని అందరి గదులు చెక్ చేస్తే సరిపోతుంది అని అనన్య అంటుంది. ఇక అప్పుడే కాంచన అయితే అనుమానం ఎవరి మీద ఉందో వాళ్ళ గది ముందు చూస్తే సరిపోతుందని కాంచన అంటుంది. అవును దామిని నీకు అనుమానం ఎవరి మీద ఉందో చెప్పు అని అనన్య అనగానే అప్పుడే దామిని ఆనంద వైపు చేయి చూపిస్తూ చెప్తూ ఉంటుంది. ఇక దర్శన్కి బాగా కోపం వచ్చి ఏంటి దామిని అమ్మ మీద నీకు అనుమానమా? ఈ డబ్బు విషయంలోనే పిన్నికి నా మీద కోపం వచ్చింది. ఆ కోపంతోనే డబ్బులు తీసుండొచ్చు కదా. ఇదే నా అనుమానం. అందుకే పిన్ని గదిని మొదట సోదా చేయాలి అని దామిని అంటుంది. ఇక అప్పుడే ఆనంద దర్శన్కి నచ్చ చెప్తూ పర్వాలేదు నాన్న, ముందు నా గదిని సోదా చేయని, తర్వాత అందరి గదులను సోదా చేస్తే సరిపోతుంది, దాంట్లో తప్పేం లేదు అని అంటుంది. ఇక అందరూ కూడా ఆనంద గదిలోకి వెళ్ళగానే ఇక దామిని కబోర్డ్స్ అన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా దామినికి బ్రీఫ్ కేస్ కనిపించేసరికి ఒక్కసారిగా దాన్ని బయటికి తీసి అందరికీ చూపించేసరికి అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక ఆనంద చాలా చాలా బాధపడుతూ అసలు నా బీరువాలోకి ఈ డబ్బులు ఎలా వచ్చాయి అని అంటుంటే ఎలా వస్తాయి, మీరు దొంగతనం చేస్తే వస్తాయని దామిని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే కాంచన మీరు కొట్టేశారు కాబట్టే ఇక్కడికి వచ్చాయి, లేదంటే మేమేమైనా రాత్రికి రాత్రే వాటిని మార్చేసి ఉంటామని అనుకుంటున్నారా ఏంటి అని నోరు జారుతూ ఉంటుంది. అమ్మ చూసావు కదా, ఇప్పటికైనా ఈవిడ గారి కన్నింగ్ యాక్టింగ్, నాకు డబ్బు ఇచ్చినట్లే ఇచ్చి రాత్రికి రాత్రే కాజేసి తన బీరువాలో పెట్టుకుంది. అంటే నువ్వు డబ్బు ఇలా నా దగ్గర నుండి కాజేసి ఈ దామినికి డబ్బు కూడా జాగ్రత్త చేయడం తెలీదని అందరి ముందు నమ్మించడానికి నా దగ్గర నుండి ఇలా డబ్బు కొట్టేసింది. అప్పుడే దర్శన్ కోపంగా మా అమ్మకి అలాంటి డబ్బులు కాజేంత దుస్థితి ఏం పట్టలేదు అని దర్శన్ అంటుంటే మరి అలాంటి దుస్థితి లేనప్పుడు ఈ డబ్బులు ఇలా బీరువాలోకి ఎందుకు వచ్చాయి అని రోహిత్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆనంద షాకింగ్గా రోహిత్ ఏంటి నాన్న నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అని అంటుంటే అలాంటి పరిస్థితికి మమ్మల్ని తెచ్చింది ఎవరు, మీరు కాదా? మీ మోసాలన్నీ ఇప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అని రోహిత్ అంటుంటే ఏం వాగుతున్నావు అన్నయ్య అని దర్శన్ అంటే నేనేమీ వాగట్లేదు, వాస్తవమే చెప్తున్నాను. ఇన్నాళ్ళు పిన్ని మాటలు నమ్మి తన అడుగుజాడలో నడుస్తూ వచ్చాను, కానీ నమ్మి మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్నాను అని రోహిత్ అంటుంటే రేయ్ అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని దర్శన్ అంటే ఏంట్రా ఏం చేస్తావు అని రోహిత్ అంటాడు. ఇక అప్పుడే లీలావతి రోహిత్ ఏంట్రా నువ్వు కూడా ఊరుకుంటుంటే వీళ్ళు చాలా రెచ్చిపోతున్నారమ్మా అని రోహిత్ అంటే ఏంట్రా ఊరుకునేది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పుచ్చ పగిలిపోతుంది అని దర్శన్ అనగానే ఎవరు పుచ్చ పగిలిపోద్దో చూద్దాం అని ఇక దర్శన్ రోహిత్ ఇద్దరు ఒకరి షర్టులు ఒకరు పట్టుకొని గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళిద్దరిని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అనన్య ఇదంతా కలగంటూ ఉంటుంది. అప్పుడే కాంచన ఏందమ్మి కలగంటున్నావా ఏంటి, అసలు ఆ డబ్బే బయటపడలేదు అని కాంచన అంటే కాసేపట్లో ఆ డబ్బు బయటపడుతుంది అని అనన్య అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆనంద దామిని నీకు అనుమానం కలిగింది కాబట్టి నీ గది నా గది అని తేడా లేకుండా అందరి గదులు చెక్ చేద్దాం, ఫస్ట్ నా గదిని చెక్ చేద్దామని చెప్పి ఇక అందరూ కూడా ఆనంద భైరవి గదిలోకి వెళ్తారు. ఇక కాంచన అనన్య మాత్రం ఇప్పుడు ఉంటుంది అసలైన సీను అని సంతోషంగా నవ్వుకుంటూ వాళ్ళ వెనకాలే వెళ్తారు. ఇక దామిని ఆనంద రూమ్లో ఉన్న కబోర్డ్లన్నీ వెతుకుతూ ఉంటుంది. అక్కడ ఏమీ కనిపించకపోయేసరికి ఇక కాంచన అనన్య ఇద్దరు టెన్షన్ పడుతూ డబ్బేంటి కనబడట్లేదు అని అనుకుంటూ చూస్తూ ఉంటారు. అప్పుడే దర్శన్ అమ్మ గదిలో డబ్బు లేదు కాబట్టి ఇప్పుడు నీకు క్లారిటీయే కదా అని అంటాడు. ఇక అప్పుడే శరణ్య ఇప్పుడు మిగతా వాళ్ళ గదులు కూడా చెక్ చేద్దామని అంటుంది. ఇక అలా అన్ని గదులు చెక్ చేసేసరికి డబ్బు ఎక్కడా కనిపించదు. ఇక అప్పుడే ప్రీతి అత్తయ్య గారు అన్ని గదులు అయిపోయాయి, ఇప్పుడు మిగిలింది అనన్య గది మాత్రమే అని అంటుంది. ఎవరి గదుల్లో లేనప్పుడు ఇక నా గదిలో మాత్రం ఏముంటుంది, ఛాన్సే లేదు అని అనన్య అంటుంది. ఇక అందరూ కూడా అనన్య గదికి వెళ్ళి రూమ్ అంతా చెక్ చేస్తూ ఉండగా రోహిత్కి కబోర్డ్లో బ్రీఫ్ కేస్ కనబడుతుంది. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక కాంచన అనన్య అయితే మాత్రం చాలా భయపడుతూ టెన్షన్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అనన్య ఊరి దేవుడు నా బీరువాలోకి అసలు ఈ డబ్బు ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే అప్పుడే శరణ్య ఎలా వస్తుందక్క, రాత్రికి రాత్రే దామిని గదిలో చొరబడి దొంగతనం చేస్తే వస్తుంది అని శరణ్య అంటుంటే లేదు లేదు నేను చేయలేదు, ఈ దొంగతనం చేయలేదు, ఎవరో కావాలనే నన్ను ఇరికించడానికే ఇలా చేశారు,
అని అనన్య అంటుంటే అప్పుడే ఆనంద భైరవి అవునా అంటూ లాగి పెట్టి అనన్య చెంప పగలగొడుతుంది. ఏంటి ఎవరో కావాలని నిన్ను ఇరికించడానికి చేశారా అని మళ్ళీ చెంప పగలగొడుతుంది ఆనంద. అప్పుడే శరణ్య నువ్వే కావాలని దామిని దగ్గర తాళాలు కొట్టేసి డబ్బులు దొంగతనం చేసి మాలో మాకే గొడవలు పెట్టాలని చూస్తావా అని శరణ్య కూడా అనన్య చెంప పగలగొడుతుంది.